నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. విశాఖను వైసీపీ ఏనాడో సామర్థ్యం కలిగిన నగరంగా గుర్తించింది. అందుకే పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం సైతం విశాఖ మీదనే భారీ ఆశలు పెట్టుకుంది. విశాఖను గ్రోత్ ఇంజన్ అంటోంది. విశాఖ మొత్తం ఆంధ్ర రాష్ట్రం దశని దిశను మార్చేస్తుంది అని కూడా అంటోంది. ఆంధ్రాలో రెడీమేడ్ నగరంగా విశాఖ ఉంది. అందుకే అతిపెద్ద స్థాయిలో భాగస్వామ్య సదస్సుని విశాఖ వేదికగా నిర్వహిస్తోంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తోంది. కూటమి నేతలు అనేక దేశాలలో పర్యటించి స్వయంగా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలను, దిగ్గజ సంస్థలను కూడా ఈ సదస్సులో పాలుపంచుకోవాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలను ఈ భాగస్వామ్య సదస్సుకు తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. మంత్రుల విషయం చూస్తే వారు కూడా విశాఖలో భాగస్వామ్య సదస్సును దృష్టిలో ఉంచుకుని విదేశీ పర్యటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అయితే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఏకంగా 410 దాకా ఒప్పందాలు కుదురుతాయని చెప్తున్నారు. విశాఖపట్నం వేదికగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సుకు సుమారు 40కి పైగా దేశాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని మంత్రులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏకంగా 9.8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని ప్రకటిస్తున్నారు. అదేవిధంగా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ అధికార ప్రముఖుల సమక్షంలో కీలక ఒప్పందాలు జరుగుతాయని వెల్లడిస్తున్నారు. కేవలం ఆ 2 రోజుల వ్యవధిలోనే 2.7 లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రాజెక్టులు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రులు చెప్తున్నారు. ఏపీ ఆర్థికాభివృద్ధి ముఖచిత్రమే మార్చే సదస్సుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సమర్థతకు నిలువెత్తు నిదర్శనంగా సదస్సులో నిర్ణయాలు, తీర్మానాలు ఉంటాయని, అవి ఏపీ చరిత్రనే సరికొత్త మలుపు తిప్పుతాయని అంటున్నారు. ఇక విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక విధంగా విశాఖ మొత్తం గత కొన్ని రోజులుగా సదస్సు సన్నాహక ఏర్పాట్లలో మునిగిపోయింది. విశాఖ వీధులకు కొత్త రంగులు అద్దుతున్నారు. విహార స్థలాలు, ప్రాంతాలకు సరికొత్త సొగసులు తెస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు విశాఖ సౌందర్యాన్ని చూసి మురిసిపోవాలని బాగానే ఖర్చు చేస్తున్నారు. మొత్తం మీద ఈ భారీ సదస్సు కోసం పెడుతున్న ఖర్చు అయితే బాగానే ఉంది అని అంటున్నారు. అయితే ఈ సదస్సు ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఈ ఆర్భాటం అంతా సబబే అని ఒక మాట ఉంది. అయితే విశాఖకు ఈ తరహా సదస్సులైతే ఇదే మొదటిసారి కాదు అని చెప్పాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ 2014లో తొలిసారిగా విభజన ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినప్పుడు 2 సార్లు విశాఖలో పెట్టుబడుల సదస్సును నిర్వహించింది. ఆనాడు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు అని ప్రకటనలు అయితే చేశారు. అయితే అందులో కుదిరిన ఒప్పందాలలో ఎన్ని ఆచరణలో అమలుకు నోచుకున్నాయో అన్నది మాత్రం వేరేగా విశ్లేషించుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఆనాటి ఒప్పందాల విషయంలో టీడీపీ కూటమి నేతలు చెప్పే మాట కూడా ఇక్కడ ప్రస్తావనాంశం. తాము 2019లో అధికారంలో కొనసాగి ఉంటే అవన్నీ కార్యరూపం దాల్చేవి అని కూటమి నేతలంటున్నారు. 2022లో చూస్తే వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆనాడు 2 రోజుల పాటు సదస్సు జరిగితే దిగ్గజాలు ముఖేష్ కుమార్ అంబానీ వంటి ప్రముఖులు సదస్సుకు విచ్చేశారు. ఒప్పందాలు కూడా నాటి ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే అందులో చాలా వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గ్రౌండింగ్ అవుతున్నవి ఉన్నాయని వైసీపీ మాజీ మంత్రులు చెప్తున్నారు. అయితే అదంతా తమ శ్రమ, తమ పలుకుబడి అని కూటమి ప్రభుత్వ పెద్దలు స్పందిస్తున్నారు. అయితే ఆనాడు కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని చెప్పారు. ఎన్ని వచ్చాయన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇక లెక్క పెడితే 4వసారి విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగుతోందన్నమాట. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కూటమి నేతలు చెప్తున్నారు. గతంలో జరిగిన వాటితో ఏమాత్రం పోల్చదగినది కాదని, ఈసారి ఆకాశమే హద్దుగా సదస్సు జరుగుతుందని, పెట్టుబడుల వెల్లు వస్తుందని అంటున్నారు. నిజానికి విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకి వ్యవసాయక ఆధారంగా ఉంది. పారిశ్రామికంగా ఆంధ్రాకు తగినంత గుర్తింపు, మద్దతు దక్కాలంటే పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. అదే సమయంలో కీలక రంగాలలో పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానించాలి. అన్నీ ఒకే చోట కాకుండా రాష్ట్రమంతా సమగ్రమైన ప్రగతి ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, ఎక్కడ వనరులు ఉంటే అక్కడ పెట్టుబడులు వస్తాయి. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను విడమర్చి చెప్పడం ద్వారానే పెట్టుబడులను ఆకర్షించగలమన్నది నిపుణుల మాట.
విశాఖ పెట్టుబడుల సదస్సు తర్వాత అయినా ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఎప్పటిలోగా అవి గ్రౌండింగ్ అవుతాయి, వాటి వల్ల వచ్చే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వంటి వాటి మీద ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.